వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి అంగన్వాడీలో ఎస్ఎస్ఎల్. వర్షంలో ఉన్నారు సరే ముందుకు పోతే ఎట్లప్పా నీళ్ళు పడుతున్నాయన్నా. నూట 150 కోడికి 10 సార్లు చెప్తున్నారు. వాళ్ళ గొంతెమ్మ కోరికలు ఏం కోవడం లేదు. సుప్రీంకోర్టే చెప్పింది కనీస వేతనంగా 26,000 రూపాయలు చెప్తారా? ఎస్పాంటి అర్థం ఏంటి తెలుసా? ఎస్పాంటి అర్థం తెలుసా వీళ్ళకి? అది టెర్రరిస్టులు చేస్తారు, సరిహద్దు ప్రాంతంలో దేశద్రోహులు చేస్తారు, ఎర్ర చంద్ర స్పగలు చేస్తారు. వీళ్ళ మీద చేయాల్సింది తెలుసుకుంటే ఇక్కడే ప్రభుత్వం 2 మాటలు పెంచి చెప్తా ఉన్నాను. ఎంత పెంచారు మీరు? ఏం చేస్తున్నారు? నేను చెప్తున్నాను ఒకటే, తల్లి సత్యం ఈ సమాజంలో. జగన్మోహన్ రెడ్డికైనా, నాకైనా, మురళీకైనా తల్లి సత్యం. అలాంటి తల్లులే పనిచేస్తారు 1,00,000 మంది అంగన్వాడీ కార్మికులు. అందువల్ల అంగన్వాడీ టీచర్లు ఎస్మా ప్రయోగించాలంటే నీకు నువ్వు ఎస్మా ప్రయోగించుకోవడమే. 1,00,000 మంది మీద ఎస్మా ప్రయోగిస్తే నేను చేయలేవు, వాళ్ళు కాపాడలేవు. ఒక జగన్మోహన్ రెడ్డి మీద ఎస్మా ప్రయోగిస్తే మొత్తం సమస్య పరిష్కారం అయిపోతుంది. కాబట్టి నీకు నువ్వు ఎస్మా ప్రయోగించుకొని సమస్య పరిష్కారం చేస్తావా? లేదు 1,00,000 మంది తల్లులను జైల్లో పెట్టి వాళ్ళ పాపం ఏంటంటే కళ్ళకంటి కళ్ళు ఊరికపోతుంది. దీన్ని అంత ఇది మొదలుపెట్టే ప్రసక్తి లేదు. అందుకనే మీరు తానే ఏమంటారు పాము ఖర్చుగా ఈ అంగన్వాడీ టీచర్లుగా ప్రయోగిస్తా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.